रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టు వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దారాదత్తం చేశారు.